శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. సోయం మునీంద్రజనమానసతాపహారీ సోయం మదవ్రజవధూనస నాపహారీ సోయం తృతీయభువనేశ్వరదర్పహారీ సోయం మదీయహృదయాంబురుహాపహారీ సర్వజ్ఞత్వే చ మౌగ్వే చ సార్వభౌమమిదం మమ నిర్విసన్నయనం తేజో నిర్వాణపదమశ్నుతే. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో మనకి 22వ అధ్యాయంలో ఆ సర్పాలన్నీ కూడా ఆ ఉత్తరైశ్వమున అనే గుర్రానికి తోకగా వెళ్ళడానికి నిశ్చయించున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తల్లి శాపం. వీరు నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా గంభీరంగా ఉండేటటువంటి ఆ తిమింగలాలు, మొసళ్ళు మొదలైన భయంకర జంతువులను గర్జనలతో కూడినటువంటి ఆ విశాలమైనటువంటి ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉంటూ అనంతమైన అగాధంతో ప్రకాశిస్తున్నటువంటి జలధిని ఆ కద్రు వినతలిద్దరూ కూడా చూడడం జరిగింది. అయితే అక్కడ ఈ ఉగ్రసేనుడు చెప్తున్నాడు, మహర్షులారా, నాగులందరూ తమలో తాము ఆలోచించుకుని తల్లి ఆజ్ఞ ప్రకారం చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. తల్లి చెప్పినట్లు చేయకపోతే ఆ రోషంతో ఆవిడ కుమారుని కూడా లెక్క చేయకుండా శాపం ఇస్తుంది కదా. ఆమె కోరికని నెరవేర్చి శాపం నుండి విముక్తి పొందాలని చెప్పి ఆ నల్లత్రాచులు ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకుని తల్లి యొక్క ఆజ్ఞని నెరవేర్చడానికి వీళ్ళు పూనుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. తదాయి గత్వా తే తస్య పుచ్చే బాలాయివ స్థితాః ఏతస్మిన్నంతరే తే తు సపత్నౌ పణితే తదా తతస్తే పణితం కృత్వా భగిన్యౌ ద్విదశత్తమా జగ్మతుః పరయా ప్రీత్యా పరంపారం మహోదదే. కద్రూశ్చ వినతా చైవ దాక్షణ్యాయణ్యౌ విహాయ స ఆలోకయంత్యా వక్షోభ్యం సముద్రం విధిమన్వసాం వాయువాదీవ సహసా క్షోభ్యమాణం మహాస్వనం తిమింగిలసమాకీర్ణం మకరైరావృతం తదా సంయుతం బహుభాసాసైః శ్రీతత్వైధాన్యధైరపి ఘోరమహామనాదృశ్యం గంభీరమతిభైరవం అని. అంటే ఆ విధంగా ఆ కాలసర్పాలు తోకకు చుట్టుకున్న తర్వాత పందెం వేసుకున్నటువంటి ఆ కద్రు వినతలు ఇద్దరు సంతోషంతో సముద్ర తీరానికి ఆకాశ మార్గాన్ని వెళ్ళడం జరిగింది. అయితే ఆ సముద్రం గాలిలో ఉన్న ఆ పెద్ద ఘోషగా చేస్తూ క్షోభించి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో వేల జంతువులు కలిగి ఆ సముద్రం మహాభయంకరంగా ఎవరూ దగ్గరకు రాలేనట్లుగా ఉన్నట్లుగా అది తెలుస్తోంది. సముద్రం రత్నాలకు నిలయం, అదే వరుణుని గృహం కూడా. అట్లాగే ఆ సముద్రం నీటికే అధిపతి, ఆ జలనిధి పాతాళంలో ఉన్నటువంటి వడవాగ్నికి కూడా నిలయం అని. అంటే మెరిసే కెరటాలతో ఆకాశంలో నల్లగా కనిపించే ఆ సముద్రం యొక్క బడవాగ్ని జ్వాలలతో ప్రకాశిస్తోంది, ఘోషిస్తోంది. ఆ సముద్రాన్ని కద్రు వనితలు త్వరగా చేరుకోవడం జరిగింది. అనంతరం ఉత్సాహవంతురాలైనటువంటి కద్రువ తానే విజయం పొందుతాననే నిశ్చయంతో వినతతోటి కూడా ఉచ్చైశ్రవ సమీపాన్ని చేరింది. చంద్రకిరణాల వలె తెల్లగా ఉన్న ఆ గుర్రం యొక్క తోక
నల్లగా ఉన్నట్టుగా ఇద్దరు చూడడం జరిగింది. అయితే కృష్ణ సర్పాలతో ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉండదని గ్రహించి విచారంతో ఉన్న వినతను కద్రువ దాస్యంతో నియోగించడానికి జరిగింది. అలా పందెంలో ఓడిపోయిన వినత తన సవతికి దాసిగా ఉండాల్సి వస్తుందని చాలా దుఃఖించడం జరిగింది. ఇలా దాసిగా కద్రువకు వినత సేవ చేస్తుండగా గరుత్మంతుడు పుట్టే సమీపించింది. తల్లి అయినటువంటి వినత సహాయం అక్కర లేకుండానే అండాన్ని చీల్చుకొని గరుత్మంతుడు ఉద్భవించడం జరిగింది. ఆ పక్షీంద్రుడు మహాబల సంపన్నుడు, అట్లాగే సాహస పరాక్రమాలు కలిగిన వాడు. ఏ రూపం కావాలన్నా ఆ రూపాన్ని పొందగలిగిన శక్తి ఉన్నవాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలడు. తన దివ్య తేజస్సుతోటి దిక్కులన్నిటినీ కూడా ఎంతో ప్రకాశవంతంగా చేయగలిగే సమర్థుడుగా ఉన్నాడు. ఆ గరుడు మూర్తిభవించినటువంటి అగ్ని రాశిలా ప్రకాశిస్తున్నాడు. మెరుపుతీగ వంటి పచ్చని కళ్ళతో ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్నిహోత్రునిలాగా తేజోమూర్తి అయి ఉండడం జరిగింది. ప్రవృద్ధ సహసా పక్షి మహాకాయో నభోగత ఘోరో ఘోరస్వనో రౌద్ర అగ్నిరౌర ఇవాపర అని. భయంకరాకారుడు, భయంకరమైనటువంటి కంఠధ్వని కలిగిన వాడు, ఇతడే బడబాగ్ని అన్నట్లుగా ఉన్న ఆ పక్షీంద్రుడు పుట్టిన వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోవడం జరిగింది. అలా ఎగిరి వస్తున్న ఆ గరుత్మంతుని చూసి దేవతలందరూ అగ్నిహోత్రుని శరణ కోరి నమస్కరించి ఆ మహానుభావుని ఇలా ప్రార్థిస్తున్నారు. అగ్నిహోత్రుడా, ఇంతకుముందు నీవు ఎప్పుడూ ఇలా ప్రజ్వలిస్తూ అపకారం చేయలేదు కదా, ఇప్పుడు ఇలా ప్రజ్వలిస్తూ ఎందుకు విజృంభిస్తున్నావు అని వాళ్ళు అడగడం జరిగింది. అగ్ని ఇలా అన్నాడు, దేవతలారా, మీరు అలా భావించకండి. మీరు అనుకున్నట్లు ఆ తేజపుంజ నేను కాదయ్యా. నా తేజస్సుతో సమానమైన వాడు మహాబలవంతుడు గరుత్మంతుడు, అతడు వినత కుమారుడు అని చెప్పడం జరిగింది. తల్లి అయిన వినతకు ఆనందం కలిగించే విధంగా పరమ తేజస్వి అయి ఆయన పుట్టడం జరిగింది. ఆ తేజోమూర్తిని చూసి మీరు భ్రమపడ్డారు నేననుకునే. అతడు కశ్యప ప్రజాపతి కుమారుడు, మహాబలవంతుడు. సర్పాల బాధ నుండి రక్షించడానికి వరప్రసాదంగా జన్మించినవాడు. అట్లాగే దేవతలందరికీ హితుడు, రాక్షసులకు శత్రువు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మీరు భయపడవలసిన పని లేదు అని అగ్నిహోత్రుడు తనతో కూడి ఆ మహనీయుని దర్శింపమని కోరడం జరిగింది. ఆ మాటలకు దేవతలు, ఋషులు సంతోషించి దూరంగా ఉండే ఆ గరుత్మంతుని చూసి ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. త్వం ఋషీం స్వం మహాభాగత్వం దేవ పతగేశ్వర. గరుడుని ప్రార్థిస్తున్నారు. పక్షిరాజా, నీవు మహర్షివి, మంత్రద్రష్టుడవు, నీవు దేవుడు, పక్షిరాజువు అని. నీవే మాకు ప్రభువు, నీవే సూర్యుడు, నీవే బ్రహ్మవు, ప్రజాపతివి అని నీవే. అగ్నివి, ఇంద్రుడువు, హైగ్రీవుడువు, సర్వుడవు, లోక రక్షకుడువు అని ఈ విధంగా స్తుతించడం మొదలుపెట్టారు. నీవు పరమాత్మ యొక్క ముఖస్వరూపుడైనటువంటి బ్రాహ్మణుడు, పద్మజుడైన బ్రహ్మవు, అగ్నిని వాయువు, అలాగే నీవే ధాతవు, నీవు విష్ణుస్వరూపుడవే అని ఈ విధంగా ఆ గరుత్మంతుడిని కొనియాడడం జరిగింది. బలోర్మిమాన్ చాదురదీనసత్వః సమృద్ధిమాన్ దుర్విషస్త్యమేవ త్వత్తః కృతం సర్వమహీనకీర్తే హవ్యవాగతం చోపగతం చ సర్వం అని. నీవు బలసముద్రుడు, సత్పురుషుడు, ఔదార్యంతో కూడిన సాత్వికుడు, ఐశ్వర్యశాలివి, అమిత వేగంతో సంచరించే నీకు ఎవరూ సాటిరారయ్యా. అధిక కీర్తిశాలి, నీ నుండియే అంతా సృష్టింపబడుతుంది, భూత భవిష్యత్తు ఆత్మానాలన్నీ నీవే సుమా అని ఈ విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఈ విధంగా కొనియాడడం జరిగింది. నీవు ఉత్తముడు, స్వయం ప్రకాశత్వం చేత ఈ యొక్క చరాచర జగత్తునంతటినీ కూడా కాంతివంతంగా చేయగలిగిన సమర్థుడు, సూర్యకాంతిని కూడా చేయగల శక్తిమంతుడు అని. దివాకర పరికుపితో యథా దహేత్ ప్రజాస్తదా దహసి హుతాసన ప్రభ భయంకర ప్రళయ యువాగ్నిరుద్ధితో వినాశయన్ యుగ పరివర్తనాంతకృత్ అని. సూర్యుడు కోపిస్తే ఎలా దహింపగలడో
అలాగే నీవు కూడా దహించగల శక్తి కలిగిన వాడువు. నీవు కాలాంతకుడవైన యముడిలా ప్రళయకాలంలో సర్వాన్ని నాశనం చేయగల సమర్థుడవు అని ఈ విధంగా కొనియాడడం జరిగింది. జగదీశ్వర, నీవే కార్యకారణ రూపుడవు. నీ పరాక్రమం అజేయం. నీ తేజస్సుతో ఈ లోకమంతా వేడెక్కి మేల్కొంటుంది. బంగారంతో సమానమైనటువంటి నీ దివ్య తేజస్సుతో దేవతల్ని మహాత్ముల్ని అందరినీ రక్షించడం జరుగుతుంది. పక్షిరాజా, విమానంలో చరించే దేవతలందరూ నీ దివ్య తేజస్సును చూచి భయపడి అపమార్గంలో పోతున్నారు. నీవు పరమదయాళు అయినటువంటి కశ్యప మహర్షి కుమారుడు కదా అని. సమాకృద్ర జగతోదయాం పరాం త్వమీశ్వర ప్రసమమయ వైపైః పాహి సహ మహస విస్ఫురిత సమస్వనేవ దిశోంబరం త్రిదినయం చ వేమేధిని చలంతి హృదయాని రావిశం నిగృహ్యతాం వపురిమగ్నిసన్నిభం తవద్యుతిం కుపితకృతాం సంవిభాం నిశమ్య నచ్చలతి మనోవ్యవస్థితం. ప్రభు, నీవు కోపించవద్దు, శాంతించము. ఈ సర్వజగత్తుపై దేని చూపించు. నీవు ఈశ్వరుడు కదా, మా అందరికీ రక్షకుడుగా ఉండు. పిడుగుపాడు లాంటి నీ గర్జన ధ్వనితో ఆకాశం, దిక్కులు, భూమి అంతా దద్దరిల్లుతోంది. మా హృదయాలన్నీ నిరంతరం కదిలిపోతున్నాయి. ఖగశ్రేష్ఠ, అగ్ని సమానమైనటువంటి నీ రూపాన్ని ఉపసంహరించుకుని కుపితుడైన ఆ యమధర్మరాజులో ఉన్న నీ ఉగ్రస్వరూపాన్ని ఉపసంహరించుకో. ఆ రూపాన్ని చూస్తుంటే మా మనస్సులు చలిస్తున్నాయి. మా ప్రార్థనను మన్నించి ప్రసన్నుడు కావలసింది. మా కోసం నీవు కళ్యాణ స్వరూపుడు కమ్ము, మాకు సుఖప్రదాతగా ఉండవలసినది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఖగరాజు వాళ్ళ యొక్క స్తుతిని గ్రహించి ఆ పక్షీంద్రుడు వారి మొరను విని ఆ భయంకర రూపాన్ని, ఆ దివ్య తేజస్సును ఉపహరించుకోవడం జరిగింది, ఉపసంహరించుకున్నాడు. అట్లా ఇది మహాభారతంలో ఆదిపర్వంలో ఆస్తిక పర్వం అనేటటువంటి ఉపపర్వంలో సౌపర్ణోపాఖ్యానం అనేటటువంటి 23వ అధ్యాయాన్ని మనం మెల్లిగా తీసుకున్నాం. తర్వాత అనూరుడు సూర్యరథసారథి 24వ అధ్యాయం మనకి. ఉగ్రసూరుడు ఇలా చెప్తున్నాడు: సోనకాది మహర్షులారా, ఆ పక్షీంద్రుడు దేవతల స్తుతి విని తన భయంకర శరీరాన్ని చూసుకుని ఆ రూపాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. గరుడు ఇలా చెప్పడం జరిగింది: దేవతలారా, ఈ భయంకరాకారాన్ని చూసి భయపడకండి, ఈ స్వరూపాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తరువాత కామగమనుడు, కామవీర్యుడు అయినటువంటి ఆ పక్షీంద్రుడు కశ్యపుని ఆశ్రమంలో ఉన్న తన అన్నగారైనటువంటి అరుణుని తన వీపుపై కూర్చుండబెట్టుకుని తన తండ్రి ఇంటి నుండి సముద్రం అవతల ఒడ్డున ఉన్న తన తల్లి వినత గృహానికి వెళ్ళడం జరిగింది. సూర్యుడు తూర్పు దిక్కులో ఉండి తన భయంకర తేజస్సుతో లోకాలన్నింటినీ దగ్ధం చేస్తుంటే గరుడు మళ్ళీ తన అన్న అరుడిని తీసుకుని వచ్చి సూర్యునికి దగ్గర నిలపడం జరిగింది. ఆ విషయాన్ని విన్న శౌనకుడు, సూర్యుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని దగ్ధం చేయదలిచాడు అని అడగడం జరిగింది. అప్పుడు సూతుడు రురుడు తండ్రి అయినటువంటి ఆ ప్రమతి అడిగితే ఈ కథను చెప్పాడు. ఆ విషయాన్నే మీకు నేను చెప్తున్నానని ఆ రురుడు తల్లితో చెప్పడం ఈ విధంగా: నాన్నగారు ఎందుకు సూర్యుడి లోకాన్ని దగ్ధం చేయాలని అనుకున్నాడు? దేవతలు ఏమన్నా అపకారం చేయడం వల్ల సూర్యుడికి కోపం వచ్చిందా అని అడగడం జరిగింది. ఆ కుమారుడికి ప్రమతి ఈ విధంగా చెప్పడం జరిగింది. అమృతాన్ని దేవతలకు విష్ణుమూర్తి పంచుతున్న సమయంలో దాన్ని సూర్యచంద్రుడు చూసి శివన్నారాయణమూర్తికి చెప్పారు కదా. అతడు తన చక్రంతో రాహు కంఠాన్ని తెగవేశాడు కదా. అమృతం తాగడం వల్ల తల మాత్రం ప్రాణంతో ఉండడం వల్ల ఆ రాహువు ఆనాటి నుండి సూర్యచంద్రుని బాధిస్తున్నాడు కదా. తాను లోకానికి దేవతలకు ఎంత మేలు చేసినా రాహువులా బాధిస్తుంటే దేవతలు విడ్డూరంగా చూస్తున్నారే కానీ అడ్డుకోవడం జరగలేదు. కాబట్టి సూర్యుడికి కోపం వచ్చిందయ్యా. దేవతల మేలు కోసం నేను రాహువును గురించి విష్ణువుకు చెప్పడం వల్ల నాపై కోపంతో, రోషంతో ఆ రాహువు నన్ను బాధిస్తున్నాడు కదా. ఇటువంటి అనర్థం నాకు ప్రాప్తించింది అని. ఇటువంటి కష్టకాలంలో దేవతలు ఎవరూ నాకు సహాయపడడం లేదు. రాహు నన్ను పీడిస్తుంటే అందరూ దేవతలు చూస్తూ కూర్చున్నారే తప్ప ఎవరూ నివారించలేకపోయారు కదా. అందుకని లోకానికి అందరికీ బాధ కలిగించాలనే ఉద్దేశంతో అష్టాద్రిని చేరాం. అక్కడే ఉంటాను
అని సూర్యుడు నిశ్చయంగా చెప్పడం జరిగింది. ఆ అష్టాద్రి నుండి సూర్యుడు లోకాన్ని నశింపజేయాలని సంకల్పించి తప్పింపజేస్తున్నాడు. అప్పుడు మహర్షులందరూ దేవతల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అనడం జరిగింది. దేవతలారా, అర్ధరాత్రి సమయంలో అన్ని లోకాలకి భయాన్ని కలిగించేటట్లుగా అధికమైనటువంటి వేడి పుట్టి అందరినీ దహించేటటువంటి పరిస్థితి వచ్చింది కదా అని వాళ్ళందరూ అడగడం జరిగింది. అప్పుడు దేవ, నేడు ఎందుకు ఈ విధంగా భయంకరంగా దహించకపోతున్నదని లోకం? సూర్యుడు కనిపించడం లేదు కదా, సూర్యుడు ఉదయించినా ఇది ఎట్లా సంభవం, ఉదయించకపోయినా కూడా ఇట్లా సంభవం అని పితామహుని అడగడం జరిగింది. అప్పుడు బ్రహ్మగారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ లోకాలను నాశనింపజేయడానికి ఉద్దేశంతో సూర్యుడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు. మనం చూస్తుండగానే అతడు సమస్త లోకాలను భస్మం చేయగలడు. ఈ సూర్యుని శాంతింపజేయడానికి ఇదివరకే నేను ఉపాయాన్ని సిద్ధం చేశాను. కశ్యప మహర్షి యొక్క కుమారుడు అరుణుడు అని సుప్రసిద్ధుడే ఆయన. అందుకని అతను చాలా బుద్ధిమంతుడు. ఆ అరుణుని యొక్క శరీరం చాలా విశాలమైనది. అతడు మహా తేజస్వి. అతడిని సూర్యుడు ముందు రథంపై కూర్చుండబెట్టి సారథ్యం చేస్తే భయంకరమైన సూర్య తేజస్సు అడ్డంపబడుతుంది. ఆ విధంగా చేస్తే దేవతలకు, ఋషులకు, లోకాలన్నిటికీ శుభం జరుగుతుంది అని ఆ విధంగా చెప్పడం జరిగింది. ముందు ఏ విధంగా మనం అన్వయం చేసుకోవాలో తర్వాత అన్వయం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం